శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం 35వ అధ్యాయం. సమాధైన మరుసటి రోజున బాబా స్వయంగా లక్ష్మణ్ మామకు, దాసగనుకు, ప్రధాన్ భార్యకు కళ్ళలో కనిపించినట్లుగానే వారు మరణించలేదు. కేవలం శరీరం మాత్రమే వదిలినారు. లోపల గల దివ్యసాయి శక్తి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య జాగరూకతతో తన భక్తులను కాపాడుతున్న నిదర్శనాలు ఎన్నెన్నో కలవు. సాయి యొక్క దివ్యశక్తికి షిరిడి కేంద్రంగా ఉన్న అది ప్రకృతి అంతా నిండి ఉన్న చైతన్యవంతమైన దైవశక్తితో నిండి ఉంది. అందువలన నిజభక్తులు ఎప్పుడు ఎక్కడ భక్తితో తలచి పిలిచినా అక్కడే ప్రత్యక్షమవుతున్నారు. నిజానికి సమాధి అనంతరమే బాబా తన శక్తులను, లీలలను విశేషంగా చూపుతున్నారు. ఇందుకు అనేక నిదర్శనాలు కలవు. కొందరు సాయి భక్తుల అనుభవములను ఈ గ్రంథం ప్రారంభించడం ముందుగల పీఠిక విభాగంలో చదివి ఉన్నారు. అలాంటి ఎందరో భక్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించినచో షిరిడిలో వెలిసిన సాయిబాబా మరణించేనని అనుకునుట చాలా పొరపాటగును. వారు ఈనాటికి సజీవులే. వారు నిజంగానే జీవించి ఉంటే వారిని చూడగలుగుట, వారి మాటలు వినగలుగుట, వారి అనుగ్రహములను పొందగలుగుటకు ఏం చేయవలను అనే సందేహం భక్తులకు రావచ్చు. పవిత్రమైన హృదయాలతో సాయిబాబాను పూర్తిగా నమ్మవలను. వారి జీవిత చరిత్రను తరచూ పారాయణం చేయుచుండవలను. ప్రతిరోజున ఉదయం లేచి మొదలు చేయి ప్రతి పనిని వారికి చెప్పి చేయుచుండవలను. పంచేంద్రియములతో అనుభవించి ప్రతి ఆనందం లేక దుఃఖము కూడా బాబాకు సమర్పించి తరువాతనే మనం అనుభవములను తీసుకోవాలను. సాయిబాబా పటం మన ఇంట్లో ఉంటే వారు శరీరంగా మన ఇంట్లో అదనంగా ఇంకొక మనిషి వల్ల ఉన్నట్లుగానే భావించి మనిషికి చేయి పనులన్నీ వారికి చేయి చుండునచో వారు తప్పక మన ఇంట్లోనే నివసించగలరు. ఇది 100% సత్యము. ధన సంబంధమైన అట్టహాసాలతో చేయు పూజలే ప్రధానం కాదు. మన మనస్సు ఒక గుడిగా చేసుకుని అందులో సాయి రూపాన్ని ప్రతిష్ఠించి నిత్యం హృదయవాసి అయిన సాయితో అంతర్లీనమగు వారికి సాయి సర్వదా లోబడి ఉండును. అలాంటి పవిత్ర నిర్మల భక్తులకు సాయి బానిసయగును. భక్తులపై వారికి అంత ప్రేమ. సాయి యొక్క ప్రేమాభిమానాలను ఒకసారి రుచి వారు వారి జీవితమును సాయి పాదములపై అర్పించటం కూడా వెనకాడరు. సాయి ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు. వారి శక్తిని ఊహించడానికి కూడా మన బుద్ధికి గల శక్తి చాలదు. అలాంటి ప్రేమ స్వరూపుడు సమర్థుడైన సాయిని మన కుటుంబంలో ఒక భాగస్వామిగా చేసుకుని, మన జీవితానికి ఒక ఆధారంగా చేసుకుని, మన సర్వస్వం ఆయనకి సమర్పణ చేసి, ఈర్ష్య ద్వేషాల లొంగక, అహంకార మమకారాలకు దూరంగా ఉంటూ, మనకున్నంతలో హీనులకు దీనులకు సహాయపడుతూ ఉండినచో మన కుటుంబ భారములను సర్వం తాను మోస్తూ మనకు వెంటగా జంటగా ఉండి మనలను సక్రమైన మార్గంలో నడుపుతూ జీవిత గమ్యాన్ని చేర్చగల గురురూపుడు బాబా. అదే సాయి యొక్క అవతార లక్ష్యం. సాయి మహిమలు రోజు రోజుకు పెరుగుతూ మన దేశంలో కాక ప్రపంచ దేశాల్లోని 4 పెద్ద ఖండాల్లో గల ప్రజలందరినీ రాగాల 500 సంవత్సరాల పై వరకు ప్రభావితులు చేసి జాతి కుల మత విచక్షణ లేని వసుదైక కుటుంబంగా సాయి శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్ర పారాయణ ఫలితము. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర అనే ఈ పుస్తకం బాబా లీలలతోనూ బోధనలతోనూ నిండిన పారాయణ గ్రంథము. సాయిబాబా బోధనలన్నీ వేద రహస్యాలు, వేదాంగములలో గల గొప్ప ఆధ్యాత్మిక విషయాలను చిన్న చిన్న అనుభవపూర్వకమైన కథల ద్వారా సామాన్యులకు అందించారు సాయి. వారి జీవితం మనకొక ఆధ్యాత్మిక పాఠశాల. ఏ విధమైన భౌతిక సమస్యల గురించైనా ఈ జీవిత చరిత్రను పారాయణం చేసినచో వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి ఆయా సమస్యలు పరిష్కరించబడును. భౌతికమైన విషయాల గురించి కాక కేవలం ఆధ్యాత్మిక వికాసం కొరకు దీన్ని పారాయణం చేసినచో ఇది దివ్య ఔషధం వలె పనిచేయును. ప్రేమకు ప్రతిరూపుడైన సాయిదేవుడు దీన్ని పారాయణం చేయు ప్రతి వారికి సన్మార్గమును చూపుగాక, సద్గతి కలిగించుగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యములు నింపుగాక, వారిని అన్ని వైపుల నుంచి రక్షించుగాక. లోక సమస్త సుఖనోభవంతు, సర్వేజన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణం సంపూర్ణం.